హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇవాల్టి వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి స్నాక్స్‌ని చిన్నపాటి టిప్స్‌తో నూనె పీల్చకుండా చాలా క్రిస్పీగా రావడానికి నేనేం చేశానో మీతో నేను షేర్ చేసుకుంటాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరి ఇవాల్టి వీడియో వచ్చేసి సంక్రాంతి హాలిడేస్‌కి మా చెల్లి వాళ్ళు పిల్లలొచ్చారు. అలాగే మా పిల్లలిద్దరు కూడా హాస్టల్ నుంచి వచ్చారు. మా వదిన పిల్లలు వాళ్ళ ఊరికైతే వెళ్ళారు. ఇంకా మా చెల్లి పిల్లల్ని నేను శుక్రవారం రోజున అంటే కనుమ రోజున సాయంత్రము పార్కుకి తీసుకెళ్ళాననమాట. ఇద్దరు పార్కుకెళ్దామంటుంటే ఇంగ పార్కుకి తీసుకెళ్ళాను నేను. వాళ్ళని అక్కడ ఒక అర్ధగంట సేపు అన్నీ ఆడించేశాను. అక్కడ ఆడుకొని మళ్ళీ షాపింగ్ అయితే కొద్దిగా షాపింగ్ చేసి ఆ చిన్న పాపకే వచ్చాను మళ్ళీ ఇంటికొచ్చేసి. వస్తూనే ఇక్కడ శుక్రవారం రోజు పిల్లలకి చాలా ఇష్టమనమాట చెక్లాలంటే. మేము కారాలంటాము. అలాగే చెకిలాలు గూడా అంటాము. ఇవి అమ్మ పిండిని ముందుగానే అంతా సిద్ధం చేసి పెట్టిందనమాట. ఆడిచ్చుకొచ్చి పెట్టింది పిండిని. 3:30 సేరు కారాల పిండి ఆడిచి పెట్టింది. ఇంకా 3:30 సేరు ఈరోజు చేయలేదనమాట నేను. ఒక సేరు పిండి పక్కన పెట్టేశాను. ఇది సాయంత్రం 6 గంటలకు నేను స్టార్ట్ చేశానిక్కడ. నేను చేస్తాను అనేసి ముందుకు వచ్చారనమాట. ఒకరు జీలకర్రేశారు, ఒకరు కారము వేసేద్దాం అనుకుంటూ వేశారనమాట. వాళ్ళ ముచ్చట ఎందుకు కాదనల్లా అనేసి వాళ్ళని గూడా వీడియోలో కొద్దిసేపు అలా ఉన్నారు. ఇంకా వేడి వేడి ఆయిల్ గూడా వేసేసి కలిపేస్తున్నాననమాట. చెక్కిలాలు చేయడం నేను చాలా సార్లు మీకు చూపిచ్చాను నేను. మనము చెక్లాల పిండిలోకి ఉప్పు, కారము తగినంత మనం ఎంత తినగలమో అంత వేసేసుకొని వేడి వేడి ఆయిల్ అనేది వేయాలనమాట. 2:30 సేరుకి నేను 1/4 కేజీ ఆయిల్‌ని వేడి చేసి చాలా వేడిగా ఉన్నప్పుడే వేసేసాను. నువ్వులు మన ఇష్టమండి. మనము ఎంతైనా వేసుకోవచ్చు. జీలకర్ర గూడా అంతే. మనం ఎంతైనా వేసుకోవచ్చు. టేస్ట్ బావుంటాయి అవి వేయడం వల్ల. అలాగే మనకి గుల్లగా రావాలి మనకి చెకిలాలు అంటే వేడి వేడి ఆయిలు వేసి కలపాలి. అలాగే పిండిలోకి ఒక చిటికెడంత సోడా పొడి, వంట సోడా అంటాం గదా! అది గూడా వేసామంటే చాలా క్రిస్పీగా గూడా ఉంటాయి. ఇదొక చిన్న టిప్పు. చాలా క్రిస్పీగా వచ్చాయండి. చెక్లాలైతే సూపర్‌గా వచ్చాయి. చాలా జోరుగా అయితే పిండిని కలపకూడదనమాట. కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. అలా ఉంటేనే క్రిస్పీగా ఉంటాయి చెక్లాలు. చాలా జోరుగా కలిపామంటే గట్టిగా అయిపోతాయి చెక్లాలు. నూనెలో గూడా ఎక్కువ ఆయిల్ అనేది పీల్చేస్తాయి. పిండి కొంచెం జోరుగా ఉంటే. గట్టిగా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు. ఇది గూడా గుర్తుపెట్టుకోండి. చెక్లాలైతే క్రిస్పీగా చాలా అంటే చాలా బాగొచ్చాయి. పిల్లలకైతే మా ఇంట్లో స్వీట్ కన్నా హాట్ ఐటెమ్సే చాలా ఇష్టపడతారు. ఇంకా అందుకోసమే 2:30 సేరు పిండి ఈరోజైతే నేను చేస్తున్నానిక్కడ. చాలా ఈజీగానే అయిపోయిందండి తొందరగా. మా చెల్లి గూడా అన్నీ కాల్చింది. నేనన్నీ ఒత్తేస్తుంటే మా చెల్లి కాల్చిందనమాట. ఇంక అమ్మ గూడా ఒచ్చి ఇక్కడ చూస్తోందనమాట టేస్టు ఎలా వచ్చాయనేసి. చాలా వచ్చినాయని గూడా అన్నారు. ఇంకా అయిపోయింది ఆ చక్లాలన్నీ కాల్చేశాను ఆ రోజు. మళ్ళీ ఇది నెక్స్ట్ రోజు శనివారం ఉదయాన్నే మా ఇంటి దగ్గర ఉదయాన్నే ఇంట్లో వంట అంతా చేసేసి 8:30కంతా మిద్దె పైకెళ్ళేసి ఇవన్నీ గూడా ఆరబెట్టేసుకుంటున్నాను. పాపకు పొడులు చేయిద్దామనేసి. ఇంకా అక్కడ ధనియాలు, అలాగే కొబ్బరి గూడా ఎండబెట్టుకున్నాను పక్కన. అది వీడియోలో అయితే చూపియలేదు నేను. ధనియాలు, ఎండుమిరపకాయలు, అలాగే పెసర్లుంటే అవి గూడా పొట్టు పెసర్లు గూడా ఎండబెట్టేశాను. ఇంకా టమాటాలు చూడండి. నేను మిద్ది పైన పెట్టినటువంటి చెట్లివి. ఎంత బాగా కాసాయి గదా! ఈ చెట్లు ఎండిపోవడానికి కారణం గూడా నేనే. మొన్న డిసెంబర్ నెలలో కొంచెం బిజీగా ఉండడం వల్ల నీళ్ళైతే సరిగ్గా పోయలేదనమాట. అందుకే కొద్దిగా వాడబట్టిపోయినాయి ఇక్కడ. ఇంకా చూడండి ఎన్ని చెట్లు. ఇది టమాటాలు గూడా కొన్ని కింద రాలిపోయాయి ఎందుకో. ఇదొచ్చేసి మిరప చెట్టు. టమాటాలు ఇంకా కొద్ది కొద్దిగా చిన్నవున్నాయి. పచ్చి పచ్చి టమాటాలున్నాయి కొన్ని కొన్ని. ఇంక అవన్నీ చూపిస్తున్నాను. చెట్లలో అన్నీ ఎండిపోయినటువన్నీ ఆకులన్నీ తీసేస్తున్నాననమాట. ఏవేవి మొక్కలు అన్నీ కొంచెం చూసుకుంటూ ఇంగా అక్కడంతా క్లీన్ చేసేసుకుంటున్నాను చెట్లల్లో అంతా. చాలా రోజుల నుంచి చెట్లను చూసుకోవడం లేదు నేను సరిగ్గా. అందుకోసమే కొంచెం వాడబట్టిపోయినాయి. అప్పుడప్పుడు మనం చూసుకుంటుంటేనే చెట్లు బాగా గ్రోత్ అవుతాయన్నమాట. అయినా టమాటాలు బాగా కాసాయి. ఎర్రగా పండాయన్నమాట.
ఇంకా నీళ్ళు గూడా చెట్లకన్నీ పోసేసాను. ఇంకా ఉదయాన్నే మిషన్‌లో బట్టలైతే పాపవి ఇవన్నీ తను సండే ఎర్లీ మార్నింగే ఎళ్ళిపోతుందనమాట. అందుకే శనివారం ఉదయాన్నే తనకు సంబంధించినవి ఏవేవన్నీ ఉన్నాయి బట్టలన్నీ కూడా ఇంగ ఉతికేసి పెట్టేశాను. ఇదొచ్చేసి మా ఇంట్లో ముందర ఉంటాయనమాట. కొద్ది ప్లేస్‌లోనే పెట్టుకున్నాను చెట్లన్నీ. చూడండి ఇక్కడ గూడా పుదీనా ఉంది. అన్నీ ఉన్నాయి. డిసెంబరాలున్నాయి. ఒక చిన్న ఫ్లవర్ గూడా వచ్చింది చూడండి ఇక్కడ. ఇవన్నీ మనీ ప్లాంట్, తులసి చెట్టు ఇది. షో చెట్లున్నాయి ఇక్కడ. అలాగే ఇదొచ్చేసి చామంతి. పింక్ కలర్‌లో చామంతివి మగ్గలేసాయనమాట. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను మొగ్గ వస్తుంది. ఎప్పుడు ఫ్లవర్ వస్తుందా అని. ఇది ఇంట్లో కూడా ఒకటి చిన్నగా పెట్టేసుకున్నాను మనీ ప్లాంట్. ఇంకా అవన్నీ చేసేసి మళ్ళీ షాపింగ్ గూడా పాపకు కావాల్సినటువంటి షాపింగ్ చేసేసుకున్నాను. మళ్ళీ ఆ రోజే 9:30కు బయటికెళ్ళి మా వారికి క్యారీ ఇచ్చేసి, నేను మళ్ళీ బయట కావాల్సినటువన్నీ తనకేమేమి అవసరం ఉన్నాయో హాస్టల్‌కి తీసుకెళ్ళడానికి అవన్నీ షాపింగ్ చేసి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాను నేను. 12 గంటలకొచ్చేసి మళ్ళీ ఇక్కడ చెక్లాలు చేశాను. పక్కన మీరు చూసారో లేదో, మళ్ళీ సేర్పిండి పక్కన తీసి పెట్టాను గదా! అవి గూడా మళ్ళీ చెక్లాలు కాల్చాను నేను ఒక్కదాన్ని చేశానవి. ఇక్కడొచ్చేసి మళ్ళీ కార్న్‌ఫ్లేక్స్ అనమాట ఇవి. మొక్కజొన్నవి చిప్స్ చేస్తున్నాను. ఇదొక పెద్ద ప్యాకెట్ తీసుకొనొచ్చున్నాను నేను. పిల్లలందరూ వస్తారు హాలిడేస్‌లో. వాళ్ళందరికీ స్నాక్స్ లాగా చేసిద్దామనేసి అట్లే పెట్టాను చాలా రోజుల నుంచి. ఒక 10 డేస్ అయిపోయింది తీసుకొచ్చి. ఇప్పుడు అవంతా నేను ఫస్ట్ మనము ఈ చిప్స్ అనేది ఆయిల్ పీల్చకుండా బాగా పొంగాలంటే ఏం చేయాలంటే, మనము ఎండలనేది ఒక గంట సేపు ఎండలో పెట్టామంటే బాగా, ఆ చిప్స్ అనేది చాలా బాగా పెద్దగా పొంగుతాయన్నమాట ఆయిల్‌లో వేసినప్పుడు. బాగా ఆయిల్ గూడా బాగా హీట్ ఉండాల. హీట్ ఉంటేనే బాగా పొంగుతాయి. ఆయిల్ గూడా ఎక్కువ పీల్చుకోవన్నమాట. మనం ఎండలో పెట్టకుండా అలాగే వేసామంటే కొంచెము అవి చిప్స్ సరిగ్గా రావన్నమాట. అలాగే ముడుచుకొనుంటాయి. విచ్చుకొని రాదు. అందుకు ఎండలో పెట్టాల. అదొక మంచి టిప్ అనుకోండి. ఇంకా మా చెల్లయితే ఇక్కడ పప్పు కోసం అంతా ప్రిపేర్ చేస్తుంది. ఆకుకూర అంతా ఒలిచేసి బ్యాళ్ళన్నీ కడిగి పక్కన పెట్టేసుకుంది. శనివారం ఇది మధ్యాహ్నం ఇంకా అన్నం గూడా పక్కన ఉందనమాట. ఇంకా పిల్లలిద్దరు చూడండి ఆడుకుంటున్నారు. వీడేం జెప్తున్నాడంటే మైండ్ షార్ప్ ఉండడానికి నేను ఇది ఆడుతున్నాను ఫజిల్ గేమ్ అని జెప్తున్నాడు. ఇక్కడ పాప గూడా సెల్ జూసుకుంటూ ఉన్నారు చూడండి పిల్లలిద్దరూ. ఇంక వీళ్ళకెవరు తోడు లేరు. వాళ్ళు ఊరికెళ్లారు హనీ, లక్కీ అందుకే. ఇప్పుడొస్తున్నారులెండి వాళ్ళు గూడా. ఇంక వాళ్ళొచ్చే లోపల ఇవన్నీ గూడా రెడీ చేసేస్తున్నాను. ఇప్పటికి టైము 1:00 అయిపోయింది. ఇంకా మా అమ్మ గూడా ఒచ్చిందనమాట. ఎలా ఉన్నాయి ఇవి చూద్దాం మొక్కజొన్న చిప్స్ అనేసి చూస్తుంది. ఇంక ఇందులోకే శనగిత్తనాలు ఒక 1/4 కేజీ శనగిత్తనాలు ఇంకా ఎక్కువే పడతాయి. మనం ఎన్నైనా వేసుకోవచ్చనమాట. క్వాంటిటీ ఎక్కువుంది గదా! కానీ నేను చూసి వేశాను. దానికి ఒక కేజీ శనగిత్తనాలైనా పడతాయి. నేను అన్నేయలేదులెండి చూసుకొని వేశాను. ఇంకా పప్పులు గూడా ఒక 1/4 కేజీ పప్పులన్నీ వేసి, కరివేపాకు వేశాను. ఇంకా ఇవన్నీ గూడా ఇంగా రెడీ అయిపోయింది చూడండి ఇది మిక్చర్. కార్న్‌ఫ్లేక్స్ మిక్చర్ అనమాట. చాలా తొందరగా అయిపోతుంది. ఒక 5 నిమిషాల్లోనే ఇవన్నీ ఏంచేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం ఎక్కువగానే అయిపోతుంది దీనికి. చెక్లాలకైతే ఎక్కువ ఆయిల్ పట్టదు. ఇంకా వాళ్ళే ఆ ప్యాకెట్‌లో ఒకటి మసాలా ప్యాకెట్ గూడా ఇచ్చారు. నేను వేస్తున్నాను చూడండి ఇది. ఇదెలా ఉందంటే ఇది చాట్ మసాలా లేదా మ్యాగీ మసాలా అలా ఫ్లేవర్ ఒస్తుందనమాట. ఇది గూడా టేస్ట్ కొద్దిగా. ఇంకా ఆ మసాలా ప్యాకెట్ అంతా వేసేసాను. ఇంక మా పిల్లలిద్దరు గూడా వచ్చారు చూడండి ఇక్కడ పక్కన. నేనేస్తా అని ఇద్దరు ఉప్పేసాను తగినంత. అలాగే కారం పొడి గూడా వేస్తున్నా. ఇది మాది ఇంట్లో ఆడిచ్చిన కారం గాబట్టి చూసుకొని వేస్తున్నా. మా చెల్లెలు చూసెయ్యి ఎక్కువేయొద్దు పిల్లల కోసం అంటే మళ్ళీ ఆపాను నేననమాట. దీంట్లోకి ఇంకా తెల్లవాయలుంటాయి గదా! ఈ తెల్లవాయలు గూడా మనము ఆయిల్‌లో ఫ్రై చేసి వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. మనం అంటే మిక్చర్‌కి మనం ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా అన్నీ వేసుకోవచ్చు. కానీ పిల్లలు అవన్నీ తినరనేసి నేను పప్పులు, శనగిత్తనాలు, కరివేపాకు మాత్రం వేశాను. ఇంకా ఆ గిన్నెలో అయితే సరిపోదనేసి ఒక పెద్ద టబ్బు తీసుకున్నాను వెడల్పాటుగా ఉండేది. దాంట్లో ఆ చిప్స్ అన్నీ వేసేసి ఇంకా బాగా ఇట్లా మనం చేత్తో కలిపేకైతే కాదనమాట. అందుకే ఇలా కలుపుతూ ఉన్నాననమాట. ఎగిరేస్తూ కలుపుతూ ఉన్నాను దానికి. ఇంకా అందరూ ఒక్కొక్కరు టేస్ట్ చేస్తున్నారు. ఎట్లుందని అందరూ చూసారు. చాలా బాగా వచ్చిందనమాట. సూపర్‌గా ఉన్నాయని గూడా అంటోందనమాట మా చిన్నది. ఇంగ చూడండి ఒక్కొక్కరికి ప్యాకెట్లు ఎలా కట్టేస్తున్నానో. చెక్కిలాలు, అలాగే కార్న్‌ఫ్లేక్స్ మిక్చరు ఇవన్నీ గూడా ఎంతమందికంటే నేను
ఒక 7 ప్యాకెట్లు కట్టేశాను. మా చిన్న పాపకొకటి, మా లక్కీ హనీ వాళ్ళకు 2, మా పిల్లలిద్దరికి 2, అలాగే మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఆ అమ్మాయి గూడా హైదరాబాద్‌లోనే చదువుతది. చింటూ వాళ్ళ కాలేజీ దగ్గరే. ఇంకా వాళ్ళ మమ్మీకి హెల్త్ బాలేదనేసి నేనే స్నాక్స్ పంపించాను పాప కోసము. ఇంకా ఆ పాపకి ఇంకా సినిమాకెళ్తున్నామనమాట మేము ఈరోజు నైట్‌కి. ఇంకా అక్కడ తిందామనేసి ఇక్కడ కార్న్‌ఫ్లేక్స్ అయితే ఇవి ఒక కవర్‌లో పోస్తున్నాను సినిమాలో తిందామనేసి. కానీ వాళ్ళైతే అలో చేయడం లేదులెండి అక్కడ సినిమా హాల్‌లో. ఇంకా అందుకోసమే ఒక ప్యాకెట్ పక్కన పెట్టాను. వీళ్ళందరికీ ఒక్కొక్కరికి అన్ని చెకిలాలు, ఇంకా ఈ మిక్చరు ఇవన్నీ గూడా కవర్లు కట్టేస్తున్నాననమాట. ఎప్పుడు అంతే ఇంట్లో చేశామంటే అందరి పిల్లలకి కట్టేస్తా ఉంటాం ఇలాగే అందరికి ఒకేసారి. ఇవైతే నేను ఈరోజు చేసినేటివి. ఇక్కడున్నాయి గదా! ఈ గిన్నెలో చేసినటువంటి చెక్లాలు ఈరోజు చేశాను. 1 అవర్‌లోనే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. చాలా తొందరగానే పని అయిపోయిందనమాట. ఫాస్ట్‌గానే చేసేసాము. చెక్లాలైతే సూపర్ అంటే సూపర్‌గొచ్చాయి అసలు. ఎంత బావున్నాయో. ఇంకా పిల్లలందరికీ ఇలాగే కవర్లలో కట్టేస్తున్నాను. మా నాన్నకి కొన్ని పక్కన పెట్టేసి, ఇంట్లో వాళ్ళు తినేకి పక్కన పెట్టేసి, ఇన్ని చేసాం. 3:30 సేరు పిండి అంతా ఇలాగే అన్నీ కట్టేసాము. ఇంకా మా ఇంట్లో అయితే ఏం పెట్టుకోలేదులెండి. పిల్లలకే పంపించేసాను నేను. వాళ్ళకి చాలా ఇష్టమనేసి. ఇంకా ఇవన్నీ గూడా చేసేసుకునేసరికి నాకీ టైము ఇక్కడే ఇంటి దగ్గరే ఇప్పుడు పప్పు గూడా రెడీ అవుతోంది. ఇంకా పప్పు అయిపోతూనే వెంటనే చౌడేకాయ తాలింపు, అలాగే పప్పు తిరువాత ఇవన్నీ వేసేసాను ఈ పని అయిపోతూనే. దగ్గర దగ్గర 2 అయితోంది టైము. 2 గంటలకంతా వంట చేశాను. మా వదిన వాళ్ళు ఊరు నుండి వస్తున్నారనమాట. వాళ్ళొచ్చే లోపలే వంట తయారు చేసేసాము. 2:30కంతా వాళ్ళొచ్చారు ఇంటికి. వస్తూనే అందరూ కూర్చొని భోంచేసామింకా. భోంచేయగానే ఇంకా నేను 3:30, 4 అయితోంది ఇంటికెళ్ళిపోయాను. మా ఇంటికెళ్ళిపోయి మళ్ళీ పాపకు ఇవి పొడి చేయాలనమాట. కారం పొడులు చేసియాలి అని ఇంటికెళ్ళాను. ఇంటి దగ్గర పనుంటుంది గదా! ఇక్కడే ఉంటాయి. 3 రోజుల నుంచి ఇక్కడిక్కడే పనులు, మళ్ళీ ఇంటికెళ్ళడము, ఇలాగే చేస్తూ ఉన్నాననమాట. ఈ సంక్రాంతి 3 రోజులు. రావడము, ఈడ చేయడము, ఆడికెళ్ళడము, ఇట్లానే 2 చోట్ల చేసుకుంటున్నాను. ఇంకా అమ్మ పడుకోనేది మళ్ళీ లేసింది. చూస్తా ఉందనమాట చెక్లాలు ఎట్లున్నాయి, చూస్తాము అని. ఈరోజు చేసినటివి ఎట్లున్నాయని. ఈరోజు చేసిన దాంట్లో నువ్వులేయలేదు. నువ్వులు ఇంకా రెడీ చేసినటివయితే చేసినటివి లేవనేసి ఇంకా వేయలేదు ఈరోజు. జీలకర్ర మాత్రమే వేశాను. అయినా బావుంది. మనం నువ్వులేయడం అంటే టేస్ట్ కోసమే వేస్తాం నువ్వులు. ఇంకా అయిపోయింది. ఇప్పుడు పాప కోసము పొడి చేద్దామని శనగిత్తనాలైతే ఫస్టు ఏంచుతాను. మనము శనగిత్తనాలు ఎప్పుడైనా సిమ్‌లో పెట్టుకొని ఏంచితేనే లోపల వరకు బాగా వేగుతాయి. మనం హై ఫ్లేమ్‌లో మనం వేయించామంటే సరిగ్గా వేగవు. లోపల పచ్చి పచ్చిగానే ఉంటాయి. ఈ ఎండుమిరపకాయలు చూడండి ఇవి పైన ఎండబెట్టాను గదా నేను మార్నింగు. తొడయాలు ఎంత ఈజీగా వస్తున్నాయి చూడండి. అట్లా ముట్టుకుంటేనే వెళ్ళిపోతుందన్నమాట. అంత బావుంటాయన్నమాట. ఎప్పుడైనా మనము పొడి ఆడించాలన్నప్పుడు కొద్దిసేపు ఎండకు పెట్టామంటే బాగా అవి మిక్సీలో గ్రైండ్ అవుతాయి. ఎప్పుడైనా ఇలా చేయడం మంచిది. నేనైతే ఎప్పుడు పొడి కొట్టాలన్నా ఇలాగే చేస్తుంటాను. పొడి నిలవున్నా గూడా ఏం గాదనమాట. బావుంటది. ఇంకా మిక్సీ గిన్నెలోకే ఉప్పు, మిరపకాయలు ఫస్ట్ ఏసి ఆడిచ్చిన. తర్వాత కొబ్బెర జూడండి ఒక పెద్ద కప్పు నిండా కొబ్బెర తీసుకొని ముందు స్లైసెస్‌లా కట్ చేసి ఆడిచ్చిన. తర్వాత కొద్దిగా 2 పెద్ద తెల్లవాయిలేసి గూడా మళ్ళీ ఆడిచ్చేసి మెత్తగా పొడి ఒకసారి ఇలాగా అంతా చేత్తో ఇట్లా చిదిమేసామంటే పొడిని మొత్తం ఇట్లా బాగుంటది పొడి. ఒక ప్లేట్‌లోకేసి ఆరబెట్టుకోవాలి. ఇంక కొబ్బరి పొడి అయిపోయింది. ఇప్పుడొచ్చేసి శనగిత్తనాలు, పప్పులేసేసి మళ్ళీ పొడి గొడుతున్నాను. ఇవొచ్చేసి తాలింపులకి గానీ, ఉప్మాకి గానీ, ఉగ్గాని తిరువాతేస్తాం గదా! దానికి కానీ మంచి కాంబినేషన్ ఇది. చాలా సూపర్‌గుంటది. కొబ్బరి పొడితో గూడా కొన్ని సార్లు తాలింపులు చేయొచ్చు. లేదా తినడానికి గూడా బావుంటది. ఈ పప్పులు, శనగిత్తనాలు వేసినదైతే ఇంకా మనము ఉప్మా చేసినప్పుడు ఉగ్గాని చేస్తాం గదా! అప్పుడు కలపడానికి కూడా చాలా బావుంటదనమాట ఇది. ఇంకా తాలింపులకి వంకాయ తాలింపు, చౌడకాయ తాలింపు, చుక్కడికాయ తాలింపు ఇలాంటి వాటికి కూడా చాలా బావుంటది ఈ పొడి. పాపకి ఇబ్బంది లేకుండా ఇంకా అన్ని పొళ్ళు తయారు చేసి ఆరబెట్టేసి ఇంట్లో ఇప్పుడు సినిమాకైతే వచ్చాము చూడండి. అందరూ సినిమా హాల్‌లో కూర్చున్నాము. సినిమా అయితే చాలా అంటే చాలా బావుంది. మేమెక్కువగా సినిమాలైతే వెళ్ళము. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అనేసి వచ్చామండి.
అనిల్ రావిపూడి గారిది చాలా బావుంటది. 'మన శంకర వరప్రసాద్' అనే సినిమా చిరంజీవి గారిది. సూపర్‌గా ఉంది సినిమా. చిరంజీవి గారు ఒక 40 ఏండ్లు వెనక్కి వెళ్ళినట్టుందనమాట. ఏజ్ అలా కనిపిస్తుంది. వెంకటేష్ గారు రావడం గూడా సినిమా హైలైట్‌గా ఉంది. మంచి కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా సూపర్‌గా ఉంది మూవీ. చూడొచ్చు. ఇంకా మేమైతే ఈ హాలిడేస్‌లో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశామండి. మీరే విధంగా హాలిడేస్‌ని గడిపారో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.